బాబు జగజీవన్ రామ్ పుస్తక రచయిత అతిథులు ఈనాటి ఇక్కడ ఉన్న ఎవరికి బాబు జగజీవన్ రామ్ కేవలం సభ మర్యాద కోసమే ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు 5న బీహార్లో జరిపించిన బాబు జగజీవన్ మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే నాగార్జున we got the statue of Babu Jagjeevan Ram unveiled on the campus of Nagarjuna University way back in 2007. 2012లో రామ్ గారి విగ్రహ ఆవిష్కరణకు కూడా డాక్టర్ మీరా కుమార్ గారే 96 నుంచి 2014 వరకు కరోల్ బాయ్ సోర్సెస్ పోర్ట్ఫోలియో Ministry of Social Justice and Empowerment ki of having her as the first woman speaker of the largest democracy in the world. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆనంద్ బాబు గారు he has that regard even now. Man has beaten him. బాబు జగజ్జీవన్ రావు గారి మీద అభిమానంతో జనం తండోపతండులుగా సభకు రావడం జరిగింది. ఆ రోజు పేపర్లన్నీ పతాక శీర్షికలో బాబు బీట్స్ బాబీ అని చెప్పి ప్రశంసించడం జరిగింది. అంతటి సమూహం కలిగిన బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశానికి ఒక స్థాయి ఉన్నప్పటికీ, అనుభవం ఉన్నప్పటికీ, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ ఈ దేశంలో ప్రధాని కాలేకపోవడం ఈ దేశానికి ఒక దురదృష్టకరమని తెలియజేసుకుంటూ మన డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో మీరా కుమార్ గారు భారత ప్రధాని కావాలని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. ఇప్పుడే వచ్చిన ఏపీఎస్ఆర్టీసీ
కర్మయోగి మరియు జ్ఞాపకాలు ఈ 2 పుస్తకాలని ముఖ్య అతిథి డాక్టర్ మీరా కుమార్ గారు ఆవిష్కరించడం జరిగింది. దయచేసి నిశ్శబ్దంగా తమ సీట్లలో కూర్చో. దయచేసి యువర్ అటెన్షన్ టు మేడం. వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమ కమిటీ వారి తరఫున ఈరోజు మీరా కుమార్ గారు, మాజీ లోక్సభ స్పీకర్ గారు, ఫౌండేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మరి మేడం గారిని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిప్పి అనేక గ్రామాల్లో బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలు అలాగే వారి స్టాచ్యూని మన గుంటూరు రాష్ట్రం మొత్తం కూడా మరి అన్వీల్ చేసేటువంటి దాంట్లో పెద్ద పాత్ర తీసుకున్నటువంటి వ్యక్తి ఆనందబాబు గారు. మరి ఆయన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జీవితం మీదే స్టడీ చేసి దాంట్లోనే పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నటువంటి వ్యక్తి. అలాగే మీ అందరికీ గుర్తే ఉంటుంది, మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆల్మోస్ట్ 90% మనం బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహ ఆవిష్కరణకి ఆ రోజున మీకు తెలుసు ఎంతో పట్టుదలతో మరి ఆ రోజు అక్కడ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరి మీరా కుమార్ గారు ప్రధానంగా మరి గుంటూరు వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణకి ఎక్కువ పాత్ర పోషించింది కూడా ఆనందబాబు గారు. మరి ఆనందబాబు గారు భారతీయ జనతా పార్టీ తరఫున 2019లో తాడికొండ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. దాని తర్వాత మళ్ళీ నాతో పాటు తెలుగుదేశంలోకి రావడం జరిగింది. మరి ఆయన బాబు జగజీవన్ రామ్ గారి జీవిత చరిత్ర ఒక పుస్తక రూపంలో రాసి వారు చిన్నప్పటి నుంచి కూడా మరి అనేక సామాజిక రుగ్మతలను ఫేస్ చేసి ఉన్నత విద్యను అభ్యసించి భారతదేశ ఉప ప్రధానిగా ఉండి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా అలాగే ప్రపంచంలోనే లాంగెస్ట్ పార్లమెంటేరియన్గా మరి అనేక సంస్కరణలను తీసుకొని వచ్చి భారతదేశంలో ఆయన ఏ పోర్ట్ఫోలియో చేసినా ఆ పోర్ట్ఫోలియోకి తన ముద్రంటూ వేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. భారతదేశ ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. మరి అటువంటి ఆయన జీవిత చరిత్ర సమాజానికి అందించాలని చెప్పేసి ఆనందబాబు గారు మంచి సంకల్పంతో ఈ రోజున ఈ పుస్తక ఆవిష్కరణకి మరి మీరా కుమార్ గారు అడగంగానే ఒప్పుకొని వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా కన్నా లక్ష్మణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బాబు జగజీవన్ రామ్ గారి జీవితాన్ని ఆ జీవితం మీద రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేసి పిహెచ్డి సాధించినటువంటి సోదరుడు సుగాపాటి ఆనందబాబు గారు కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. మిత్రుడు ఆనందబాబు మీరు చదువుకునే రోజుల్లో కూడా నాకు సొంత సీనియర్ మా కాలేజీలో చదువుకున్నారు, ఆంధ్రకృష్ణ కాలేజీలో. ఈరోజు బాబు జగజీవన్ రామ్ భారతదేశం
గర్వించదగ్గ మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారిని అందరికీ తెలుసు. ఆయనకు ఉన్నటువంటి రికార్డ్స్ని, ఆయన సాధించినటువంటి విజయాల్ని ఎవరో కూడా భవిష్యత్తులో కూడా కొన్ని విజయాలు, కొన్ని రికార్డ్స్ చేరిపోయేదని నేను భావిస్తాను. ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా ఆయన అంత సీనియర్ పార్లమెంటేరియన్ భారతదేశంలో కానీ ప్రపంచంలోనే ఎవరు లేరని నా భావన. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఆయన నిర్వహించినటువంటి శాఖలు, కేంద్ర మంత్రిగా అనేక శాఖలు, ఏ శాఖని దళితుడంటే సోషల్ వెల్ఫేర్ అటువంటి శాఖలు చేస్తారు. కానీ బాబు జగజ్జీవనరావు గారు కార్మిక శాఖ, రైల్వే శాఖ, తంతి తపాలా శాఖ, అదేవిధంగా రైల్వేస్ డిఫరెంట్ శాఖలోకి మంత్రిగా చేయడం కాకుండా వాటిలో ప్రతి శాఖలో కూడా తనదైన ప్రత్యేక ముద్రలు వేసుకున్నటువంటి గొప్ప మహోన్నతుడు జగజ్జీవనరావు గారు. భారతదేశ ప్రధానమంత్రి పదవి త్రుటిలో తప్పిపోయిందని మనం అనుకుంటాం. తప్పిపోయే విధంగా చేశారు. కేవలం దళితుడు కాబట్టి ఆయన చేతికి రాకుండా చేశారు తప్ప ఆ రోజు రాజకీయం అంతమించి చేయలేదు. లేకపోతే 100% ప్రధానమంత్రి అర్హతలు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు జగజ్జీవనరావు గారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయం ఆయన కూడా చేసింది. దళితుడు కావడం వల్లే కానీ మన కర్మ అనుకోవాలి. అటువంటి కర్మయోగి ఈ దేశానికి ప్రధానమంత్రి కాకపోవడం అనేది మన కర్మ. నేను ఆ విధంగా భావిస్తూ ఉంటాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి సమాజంలో ఉన్నటువంటి అసమానతలు రూపుమాపడం కోసం ఆ రోజు అనేక విధాలుగా శ్రమించి మనకంటూ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మారాలి, ఆ అంటరానితనం, అస్పృశ్యత వాటన్నిటిని కూడా నివారించాలి. మేము పడ్డ కష్టాలు ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజ్జీవనరావు గారు కానీ, దళిత జాతి యావత్తు కూడా పడుతున్నటువంటి కష్టాలు భవిష్యత్తులో నా జాతి పడకూడదని ఆయన ఎంతో కష్టపడి స్వాతంత్రానంతరం భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించి రాజ్యాంగంలో మనకు అనేక రక్షణ కవచాలను మనకిచ్చాడు, రక్షణ చట్టాలను మనకిచ్చాడు. రక్షణని కల్పించింది అంబేద్కర్ గారు. అయితే ఆయన అందించిన కొద్ది కాలానికి ఆయన చనిపోయాడు. 50 ఏళ్ళు పార్లమెంటేరియన్గా ఉండి ఆ చట్టాలన్నీ కూడా ఒక ప్రొటెక్టర్గా, ఒక రక్షకుడిగా నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. పార్లమెంట్లో ఆ చట్టాలను రక్షిస్తూ ఒక రక్షకుడిగా నిలబడి మనల్ని అందరినీ మరి కాపాడుతూ వచ్చినటువంటి బాబు జగజ్జీవనరావు గారి మీద మరి ఆయన జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన మీద ఒక థీసిస్ చేయటం అంటే చాలా సాహసం చేశాడు సోదరుడు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఆ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు పూజ్యులు మీరా కుమార్ గారు మనం చూసాం. ఎంతో గౌరవప్రదమైనటువంటి మహిళ, లోక్సభ స్పీకర్గా, ఆవిడ కేంద్రంలో మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేశారు. జగజ్జీవనరావు గారి కుమార్తెగానే కాకుండా తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వంతో ఒక డిగ్నిటీగా ఏ విధంగా మహిళా స్పీకర్గా, ఒక మహిళగా, దళిత మహిళ అయినా కూడా ఏ విధంగా ఆ రోజు లోక్సభని ఏ విధంగా నడిపేవారో మనం చూసాం. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం కూడా నిజంగా మనందరి అదృష్టం. మన గుంటూరు నగరానికి తను రావటం, ఈ పుస్తకావిష్కరణ తన చేతుల మీదకి జరగటం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం, అవకాశం రావటం కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి పాల్గొన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహానుభావులు ఇచ్చినటువంటి బాటలో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ మూమెంట్, ఆ రోజున స్వాతంత్ర ఉద్యమం సందర్భంగా ఆ ఉద్యమంలో తీసుకున్నటువంటి సమతా మూమెంట్ ఏదైతే ఉందో, జగజ్జీవనరావు గారు స్థాపించినటువంటి సమతా మూమెంట్ను కూడా ఖచ్చితంగా సమాజంలో దాన్ని ప్రేరణగా తీసుకోవాలి. ఎందుకంటే మేమంతా రాజకీయ నాయకులు, రాజకీయాల్లో ఉన్నాం. కానీ ఆ ఉద్యమాలు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రేరణ, స్ఫూర్తి అనేది ఖచ్చితంగా తీసుకొని ముందుకు నడవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మన గుంటూరుకి ఇచ్చేసినటువంటి మీరా కుమార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కన్నా లక్ష్మణ గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
Shrungarapati Anand Babu Garu, Professor D.A.R. Subramaniam Garu, Shri Nakka Anand Babu Garu, Shibala Ramaya Garu, Shri Tenali Shravan Kumar Garu, Shri Navaluri Samuel John Garu. Namaskaram. I am very happy to be in this function, to be in Guntur, to be in Andhra Pradesh, to be with my brothers and sisters. ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆంధ్రప్రదేశ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాను. I extend my good wishes to all the people of Andhra Pradesh for their long life, for their good health, for their progress and for their happiness. ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ మంచికి వారికి బెస్ట్ విషెస్ని శుభాకాంక్షలను అందజేస్తున్నానని చెప్తున్నారు. I congratulate Dr. Anand Babu Garu for translating in Telugu the book that my revered mother wrote in Hindi in 6 volumes, Dekhi Suni Biti Baatein. What she had seen, what she had heard, and what had happened to her, she wrote in 6 volumes in Hindi. Penguin translated it in English in one book called Milestones, a memoir. Dr. Anand Babu Garu has translated the English Penguin book in Telugu. శ్రీమతి ఇంద్రాణి మేడం అంటే మీరా కుమార్ గారు తల్లి గారు జగజీవన్ రామ్ గారితో ఉన్న అసోసియేషన్ని జ్ఞాపకాలు అనే పేరుతో 6 వాల్యూమ్స్లో హిందీలో రాసిన పుస్తకాన్ని పెంగ్విన్ వారు ఇంగ్లీష్లోకి అచ్చు వేస్తే దానిని ఆనందబాబు గారు తెలుగులోకి జ్ఞాపకాలు అనే పేరుతోటి అనువదించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. Dr. Anand Babu Garu is a great scholar and he is an authority on disaster management. But over and above that, he is a true follower. I would say like a son to my father, and he is carrying forward my father's work to realize a casteless, classless society. ఆనందబాబు గారు జగజీవన్ రామ్ గారి స్ఫూర్తిని ఒక కుమారుడిలాగా ప్రజల్లోకి కులాతీతంగా, క్లాసులకి అతీతంగా, వర్గాతీతంగా తీసుకువెళ్తున్నారని తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. He has invited me to this release function and he has given me the honor to release the book called కర్మయోగి. Karma Yogi, which he has written. Karma Yogi is the man who dedicates his life to doing karma, to doing his duty, not for himself, but for the people and especially for the suppressed and weak people. కర్మయోగి అనే టైటిల్ చాలా అప్రాప్రియేట్గా ఉన్న టైటిల్. వారి జీవితాన్ని ప్రజల కోసం ఒక కర్మగా, ఒక ధర్మంగా, ఒక కర్తవ్యంగా నిర్వర్తించడం జరిగింది. The beauty of today's function is that people of all parties, of all kind of thinking, of all kind of ideology, of all kind of background have come together
on this stage and in this hall to combinedly put their efforts to create a new modern society which will be based on equality. చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో భావాలు, ఎన్నో పార్టీలకు సంబంధించిన ఎంతోమంది వ్యక్తులు ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమానికి హాజరై జగజీవన్ రామ్ గారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే దానికి ప్రయత్నం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాను. Shri Kanna Lakshmi Narayan ji, I have known him for many years. He has erected the statue of Babuji in the year 2012 and he called me for unveiling of the statue. కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. 2012లో జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఆవిష్కరించబడింది. And when I came, I saw there were thousands and thousands of his followers all over the place, more than 1 lakh of people, all followers of Shri Kanna Lakshmi Narayan ji who were collected there and who were supporting him. ఆ రోజు వేలల్లో కాదు లక్షల్లో చాలామంది ఆయన అనుచరులు, జగజీవన్ రామ్ గారి అభిమానులు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. He erected the statue and he is telling me that because Babuji was so successful, so lucky, so affectionate, that because of that statue, whoever sees that statue also gets the blessing and becomes lucky and successful and happy. ఆ విగ్రహాన్ని చూసిన అందరూ కూడా వారిలాగా ప్రేమతోటి, అభిమానంతో విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని కన్నా గారు చెప్పడం జరిగింది. He has worked. I have great admiration and respect for Shri Kanna Lakshmi Narayan ji. Why? Because he works for the most suppressed person of our society. మన సమాజంలో ఎవరైతే అట్టడుగున ఉన్నారో, ఎవరైతే అండర్ ప్రివిలేజ్డ్గా ఉన్నారో, సప్రెస్డ్గా ఉన్నారో వారందరి గురించి కన్నా లక్ష్మీనారాయణ గారు ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల నాకు కన్నా లక్ష్మీనారాయణ గారు అంటే చాలా అభిమానం. He works for the SC, for the ST, for the OBC, for the women. He works for their right and their respect. వారు షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీ, మైనారిటీ, మహిళలు వీరందరి కోసం కన్నా లక్ష్మీనారాయణ గారు తాపత్రయపడుతూ ఉంటారని చెప్తున్నారు. He has invited me to this function and he has given all his care and affection to me as a brother. ఒక సోదరులాగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరి ఆదరాభిమానాలకి అవకాశాన్ని కల్పించారు. He also took me to this beautiful temple of which he is the president and I had the opportunity to pray in that temple. I have prayed for everyone, for all the people, whatever religion, whether they are Hindu, they are Muslim, they are Christian, they are Buddhist, they are Sikh, they are Parsi, they are Yahudi, every religion people, I have prayed for their good health and long life. నాకు చాలా ఆనందంగా ఉంది. వారు అధ్యక్షులుగా ఉన్న దేవాలయానికి నన్ను తీసుకుని వెళ్ళి ఆ పూజలు చేయించారు. నేను దేవుణ్ణి కోరుకున్నాను, అన్ని మతాల వారు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు అందరికి కూడా మంచి జరగాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థించాను అని చెప్తున్నారు. I have come to Andhra Pradesh after many years. చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. I am your sister. I am the daughter of Babuji,
You called him Babuji. You called him father. So I am your sister. ది మెసేజ్ రీచ్డ్ మేడం. జగజీవన్ రామ్ని నేను బాబూజీ అని పిలుస్తాను, మీరందరూ బాబూజీ అని పిలుస్తారు. నేను మీ అందరికీ సోదరిని. వాట్ ఎ గ్రేట్ థింగ్. ఐ థింక్ వీ నీడ్ టు స్టాండ్ అప్ అండ్ గివ్ ఏ స్టాండింగ్ ఓవేషన్ టు మేడం ఫర్ కాలింగ్ సిస్టర్ టు ఆల్ ఆఫ్ us. We honor you, madam, with a standing ovation for your sweet words. Of course, we enjoyed your sweetness as a Speaker of the House for a long time. I think one of the most successful chairpersons of the Lok Sabha, who controlled with all your smile. I have 2 generations of relationship with you. 2 generations. My father and your father and mother and myself and you with 2 generations. I know Telugu. మీ అందరితోటి 2 తరాల సంబంధం బంధుత్వం ఉన్నది నాకు. మా తండ్రి గారితోటి, మీ తండ్రులతోటి, మీ తల్లులతోటి, నాతోటి, మీ అందరితోటి అని చెప్తున్నారు. I know Telugu. I can understand Telugu. Oh. But I can speak also. But I feel shy. So that is why I am speaking in English. నాకు తెలుగు అర్థమవుతుంది, తెలుగు అర్థం చేసుకోగలను, తెలుగు కొద్దిగా మాట్లాడగలను, కానీ సరిగా మాట్లాడలేను అని ఆ అనుమానంతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానని చెప్తున్నారు. All those who are, all the dignitaries I have named who are present on this stage, all the ladies here, all the dignitaries, they are enhancing the dignity of this function. I am so happy to be in their company. ఈ వేదిక మీద ఉన్న అందరు పెద్దలు ఈ కార్యక్రమాన్ని యొక్క ఔన్నత్యాన్ని ఎంతో బ్రహ్మాండంగా పెంచారు. ఈ కార్యక్రమంలో ఈ వేదిక మీద ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నదని చెప్తున్నారు. There was a man, he was very miser. He did not spend money. So, and he had a lot of gold and money in his locker. He would keep the locker key under his pillow and sleep so that no thief, nobody can take away that gold. ఒకప్పుడు ఒక మైజర్ ఉన్నారు. ఆయన దగ్గర చాలా బంగారం, చాలా డబ్బు అంతా ఉన్నది. వాటన్నిటినీ లాకర్లో పెట్టుకొని ఆ తాళాన్ని తన దిండు కింద పెట్టుకొని ఉన్నాడు. Similarly, the love that you give me is like that gold. I have kept it in the locker of my heart and I will not ever let it go. I will always want it to increase. అలానే మీరందరూ చూపించిన ప్రేమ, అభిమానం అలాగా లాకర్ లాంటి నా గుండెలో ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను, దాన్ని పదిలంగా ఉంచుకుంటాను అని చెప్తున్నారు. So my brothers and sisters, I have one request to make, and that request is that you become the leading state, not only in India, in the world, and show to the world that here is Andhra Pradesh. There is no discrimination, there is no untouchability, there is no caste system. Nobody is above, nobody is below. Everybody is equal, everybody has dignity, everybody has respect, everybody has right. You please take the lead. You are my brother and sister. Make this pledge today and say, yes, we Andhra Pradesh people will bring about a silent, peaceful revolution. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఇక్కడ ఉన్నది. ఈ రాష్ట్రంలో అసమానతలు కానీ, అస్పృశ్యత కానీ,
ఒకరు ఎక్కువ కానీ ఒకరు తక్కువ అని కానీ అలాంటి భేదాలు లేని దేశం, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి ఉన్నదని ఈ ప్రపంచానికి మొత్తానికి కూడా మీరు చాటి చెప్పాలి. ఆ విధంగా ప్రత్యక్ష పూనాలి నా సోదరులు, నా సోదరి మండలు అని మనందరికీ పిలుపునిస్తున్నారు మేడం. I make a promise that now I will come, not after so many years. I will come many times in a year, and I will not always come for a function. I will come to visit the colonies of the poor and the downtrodden. నేను మీకు అందరికీ మాట ఇస్తున్నాను, నేను తప్పక ఎక్కువసార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తాను, గతంలో కాకుండా. అయితే ఆ కార్యక్రమాలు, పేదలకి సహాయం చేసే కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే తాను ఎక్కువసార్లు వస్తానని మనకి మాటిస్తున్నారు. Whenever any one of you call me, take me to the colonies of the poor and the downtrodden, and only then I will feel, and you will feel, that we are the true followers and children of Babuji. And call me as many times as you come, as you can. I'll be very happy, and that is my promise to you. పేదల కోసం, సప్రెస్డ్ పీపుల్ కోసం మీరు ఎన్ని కార్యక్రమాలు జరిపినా కూడా నన్ను ఆహ్వానించండి, నేను తప్పకుండా వస్తాను. జగజీవన్ రామ్ గారి స్ఫూర్తిని వారి ఫాలోయర్స్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. నేను ఎన్నిసార్లు పిలిచినా అన్నిసార్లు తప్పకుండా వస్తానని మాట ఇస్తున్నానని చెప్తున్నాను. I'm very happy. I wish you very long life, more than 100 years of life, because you have to do great things. I wish you all the happiness. I wish you very good health, and I wish you all the happiness in the world. Thank you so much. మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, మీరందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని